హలో స్టూడెంట్స్, ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామినేషన్స్లో రీజనింగ్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ ఇఫ్ ఎంపతి ఈజ్ కోడెడ్ యాజ్ లైక్ దిస్ అండ్ విచ్ వర్డ్ వుడ్ బి కోడెడ్ యాజ్ దిస్ అని మనకు ఒక కోడెడ్ వర్డ్ ఇచ్చాడు. సో అయితే ఇక్కడ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇక్కడ ఎంపతి అనేది మనకి ఒరిజినల్ వర్డ్ అండి. సో దాన్ని ఇలా చేశారు, ఇది కోడెడ్ వర్డ్. ఇది అయితే మనకి క్వశ్చన్లో సాధారణంగా ఏమిస్తాడంటే మనకి ఒక ఒరిజినల్ వర్డ్ ఇచ్చి కోడెడ్ వర్డ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. కానీ ఇక్కడ అలా ఇవ్వలేదు, కోడెడ్ వర్డ్ ఇచ్చి ఒరిజినల్ వర్డ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఒరిజినల్ వర్డ్ ఈజ్ అ మీనింగ్ఫుల్ సెంటెన్స్, మీనింగ్ఫుల్ వర్డ్. కాబట్టి ఆప్షన్ కూడా మీనింగ్ఫుల్ వర్డే ఉంటుంది. సో ఇందులో మీనింగ్ఫుల్ వర్డ్ ఉన్నది ఒకటే ఉంటుంది, దట్ ఈస్ డి, బ్రదర్. మిగతావన్నీ కూడా 3 ఆప్షన్స్ కూడా మీనింగ్ఫుల్ వర్డ్స్ కాదు కాబట్టి సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఒకవేళ మనకి ఒకటి కంటే ఎక్కువ మీనింగ్ఫుల్ వర్డ్స్ ఉన్నాయనుకో, అప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. అందుకోసమని చూడండి, ఈ ఎంపతిని ఎలా కోట్ చేశాడనేది ఇప్పుడు మనం చూద్దాం. ఎంపతి, సో దీనికి మనం నెంబర్స్ రాసుకుందాము. 5, 13, 16, 1, టీ అంటే 20, 8, 25. దాన్ని ఎలా కోట్ చేశారంట, డిఎల్ఓ ZS GX. సో చూస్తే అర్థమవుతుంది ఒక డిఫరెన్స్ ఉందేమో అని. 4, 12, S. ఇక్కడ మనకి ఓ కాబట్టి 15, 26, 19, 7, 24. చూడండి ఒక్కొక్క డిఫరెన్స్ అంటే -1 ఉంది. ప్రతి వర్డ్ మనకి -1, -1, -1 వస్తుంది. అంటే ఒరిజినల్ వర్డ్కి కోడెడ్ వర్డ్కి మధ్య డిఫరెన్స్ -1. ఇప్పుడు మనకి కోడెడ్ వర్డ్ ఇచ్చేసాడు, AQNSGDQ. 1 తర్వాత ఇక్కడేమో 17, ఇక్కడ 14, ఇక్కడ వచ్చేసి 19, ఇక్కడ వచ్చేసి 7, 4, అలాగే మళ్ళీ 17. సో ఇప్పుడు ఇది కోడెడ్ వర్డ్ అండి. ఇది కోడెడ్ వర్డ్. మనకి ఒరిజినల్ వర్డ్ కావాలంటే ఇప్పుడు ఏం చేయాలి, +1 చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఇంతకుముందు ఒరిజినల్ వర్డ్ నుంచి కోడెడ్ వర్డ్ రాయాలంటే -1 చేసాం. కానీ ఇప్పుడు కోడెడ్ వర్డ్ నుంచి ఒరిజినల్ వర్డ్ రావాలంటే +1 చేస్తాం. +1 చేసామంటే 2, 18, 15, 20, 8, 5, 18. సో 2 అంటే B, 18 అంటే R, 15 అంటే O, 20 అంటే T, 8 అంటే H, E, 18 అంటే R. సో BRO THER, బ్రదర్. అదే కదండి మనం ముందు అనుకున్నది, మీనింగ్ఫుల్ వర్డ్ వస్తుందని. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.